Hi sir. Good Sir, evening. how are you, sir? Fine sir. So how are you doing? I'm fine, sir. I'm doing well. And hello, students. Sir, name is Arun, sir, and he's the most experienced faculty, one of the legend in physics. He is various competitive examinations. He can teach, and Ecet also he was very excellent in Ecet coaching for physics as well as chemistry. So today we are with him. So actually, sir will give you the some sort of the techniques how you will be prepared for this Ecet examination for chemistry as well as physics most probably, and and the mathematics area I can have expertise on that particular area. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్లో ఉన్న పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకు ఈరోజు ఈసెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది బేటా. సో ఈ ఈసెట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన కొన్ని డీటెయిల్స్ అండ్ వాటి గురించి డీటెయిల్ నోటిఫికేషన్లో ఇచ్చారు, కానీ దీంట్లో ఎలాంటివి కూడా పెద్దగా మెన్షన్ చేయడం జరగలే బేటా. సో మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఫస్ట్ వన్, సో ఈసెట్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది యాజ్ యూజువల్గా ఏంటంటే తెలంగాణ బోర్డు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో దీన్ని కంప్లీట్గా ఏంటంటే కొన్ని అంటే యాజ్ పర్ ప్రీవియస్గా ఎలాంటి నామ్స్ ఉన్నాయో అలాంటి నామ్సే, కాకపోతే ప్రీవియస్గా ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయాలో సేమ్ అలాంటి నోటిఫికేషన్ జారీ చేశారు, కాకపోతే డీటెయిల్ సిలబస్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు దాంట్లో వెబ్సైట్లో. సో వెన్ యూ గో టు ద మెన్షన్ అంటే మీరు ఒక్కసారి డీటెయిల్గా వెళితే ఈ నోటిఫికేషన్లోకి వెళితే ఒకసారి మనం ఓపెన్ చేస్తే, సో ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే దిస్ ఇస్ ద యాక్చువల్లీ ఇది ఇచ్చారు ఇక్కడ. సో డీటెయిల్గా ఇది ఓపెన్ కావట్లేదు బెటా వాస్తవంగా చెప్పాలంటే, ఇట్ ఈస్ నాట్ ఓపెన్. ద కమెన్స్మెంట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టీజీ ఈసెట్ 2025 ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ థర్డ్ అంటే మార్చి 3వ తారీఖు నుంచి 2025. ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ ద టీజీ ఈసెట్ 2025 విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ ద థర్డ్ 2025 అంటే 3వ తారీఖు మార్చి నుంచి అవైలబుల్ ఉంటుంది. సో ఓకే, ఈ నోటిఫికేషన్ గురించి ఓకే, కంపల్సరీగా నోటిఫికేషన్ ఇస్తారు అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మీరందరూ మళ్ళీ బీటెక్లో జాయిన్ అయిపోతారు. అండ్ దీనికంటే ముందు కొన్ని విషయాలు మీతో చర్చిద్దామని మేము లైవ్లోకి రావడం జరిగింది బేటా. దాంతోపాటు ఏదైతే ఆఫ్టర్నూన్ క్లాస్ ఏదైతే ఉందో అది కొంచెం కంటిన్యూషన్ పార్ట్ కూడా ఇంకా ఉంది, అది ఈ వీడియో తర్వాత కంటిన్యూ అవుతుంది. దానికంటే ముందు ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఈసెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో, సో ఈసెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో 25 out of 20, 35 out of 30, 50 out of 50 ఎంపీసీలో. సో ఇలాంటివి చేయడానికి సమ్ టెక్నిక్స్ ఎలా ప్రిపేర్ కావాలి, అనవసరమైన చెత్త ప్రిపేర్ అయ్యే టైం ఇప్పుడు మనకు లేదు. సో అలాంటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ సంబంధించిన మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలాంటి కాన్సెప్ట్స్లలో ట్రిగ్గర్ చేయాలి క్వశ్చన్ అంటే ఏరియాస్ని మనం వర్కౌట్ చేయాలి, అనవసరంగా పెద్ద బండల్ ఆఫ్ వీడియోస్ అన్నిటిని మనం చూసుకుంటూ మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు బేట ఇక్కడ. సో జస్ట్ మనం ఏంటంటే ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చాయి, సో నువ్వు ఆ పర్టికులర్ చాప్టర్లో ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, సో దాని మీద ఎన్ని క్వశ్చన్స్ చేస్తే నీకు దాని మీద గ్రిప్ వస్తుంది, ఒకవేళ గ్రిప్ వచ్చినప్పుడు ఇంకా వేరే టైప్ ఆఫ్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనే దాని మీద ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించిన విషయాల్లో సార్ మాట్లాడతారు. నేను మ్యాథ్స్ విషయంలో నేను మాట్లాడతాను బేటా. సార్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, సార్ అరుణ్ సార్. అందరూ హాయ్ చెప్పండి బేటా లైవ్లో ఉన్న వాళ్ళందరూ. యా ప్లీజ్ మీ మైక్ సార్. యా Good evening everyone. So today we're going to start with ECET notifications, right? Actually చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే కీపింగ్ ఎంపీసీ aside. సో ఇది చాలా మేజర్ మిస్టేక్ సార్. ఏంటంటే లైక్ వాట్ ఎవర్ మైట్ బీ ద బ్రాంచ్ కోర్ సబ్జెక్ట్స్లో యావరేజ్గా వీళ్ళకి ల్యాబ్ నాలెడ్జ్ బాగుంటుంది, దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి అప్లికేషన్ పార్ట్స్, కాబట్టి కోర్లో అందరికీ +or-5 సేమ్ లెవెల్లో ఉంటుంది స్కోరింగ్. దేర్ ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ విల్ బీ ఎంపీసీ ఎక్స్క్లూజివ్గా. ఎంపీసీ కలుపుకొని మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ 50, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25. అయితే నాకు ఇంతకుముందు ఒక సర్ప్రైజింగ్ థింగ్ అనమాట, 2019లో దే యూస్ టు టెల్ దట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మా వాళ్ళకి 20 వస్తే గొప్ప అవుట్ ఆఫ్ 25. నేను ఆ రోజు లైక్ వాట్ ఈజ్ ఇట్, ఎందుకంటే మాకు ఎంసెట్ నీట్ ఐఐటీలోనే వస్తాయి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్, వీళ్ళకి సిలబస్ ఏమో అవుట్లైన్ మాత్రమే ఉంటుంది, దట్ టు ఓన్లీ 1/4 ఆఫ్ ద టాపిక్స్. ఎందుకు రావు అని చూస్తే ఏంటంటే దట్ మేజర్ ల్యాకింగ్ ఈజ్ దట్ స్టూడెంట్స్కి అవేర్నెస్ లేకపోవడము, టీచ్ చేసేవాళ్ళు ప్రాపర్గా లేకపోవడము, దట్ ఈస్ ద మేజర్ రీజన్. సో ఇక్కడ మనకి ఏంటంటే సార్ ఫిజిక్స్ విషయంలో చూసుకుంటే 10 చాప్టర్స్ ఉంటాయి సార్, 10 టాపిక్స్ ఉంటాయి. సో దాంట్లో మనకి థియరిటికల్ చాప్టర్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి జస్ట్ సింగిల్ స్టెప్ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. లెందీగా థింగ్స్ ఎందుకంటే ఓన్లీ బేసిక్ ఫిజిక్స్ బేసిక్ కెమిస్ట్రీ మాత్రమే ఇచ్చారు. సో ఏ స్టూడెంట్ అయితే మనకి ఎంపీసీలో మ్యాథమెటిక్స్లో ఒక
30 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 40 చేసుకోగలుగుతారో లైక్ యాక్చువల్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గెట్టింగ్ 50 out of 50 is a sweet cake. So we proved in 2020, so I don't remember some student names also, G1, so some other students, those who secured full out of full. So it's very small part anamata. So enduku ante like manaku only outline maatrame undi syllabus lo. So itla first core prepare ayetappudu half the day syllabus manam MPC ki pettukoni topic wise ippudu manaki compulsory units and dimensions nunchi Ecet paper lo first 2 questions eppudu kuda units and dimensions e untayi sir. Avi problems emi undavu, direct dimensional formulas untayi. Next 2 questions will be from the part of kinematics part. దాంట్లో ప్రాబ్లమాటిక్ థింగ్స్ వస్తాయి. ఇక్కడ థియరిటికల్ పార్ట్ ఎక్కడ రావడానికి స్కోప్ ఉంటుంది మనకి అంటే లైక్ ఫ్రిక్షన్, అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఆప్టిక్స్ దగ్గర ఇలాంటి థియరీ పార్ట్స్ ఫస్ట్ ఫినిష్ చేసుకోవాలి. తర్వాత కంపల్సరీ ప్రాబ్లమ్స్ వచ్చే ఏరియా ఏంటి, వేవ్స్. సో వేవ్స్ అండ్ సింపుల్ పెండ్యులమ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో ఈ పార్ట్ స్టూడెంట్స్ డిఫికల్టీగా ఫేస్ చేసేది మార్నింగ్ మనం మాట్లాడుకున్న లైక్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ SHM అంటే ఆసిలేషన్ అంటే లైక్. సో అందుకోసం అని చెప్పేసి నేను డీటెయిల్గా అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఈ పార్ట్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. లైక్ చేసుకుంటే ద ప్రిపరేషన్ విల్ బీ ఈజీ. అండ్ కెమిస్ట్రీలో కూడా ఆటమిక్ స్ట్రక్చర్ కంపల్సరీ 3 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత యాసిడ్స్ బేసెస్ అగైన్ 2 క్వశ్చన్స్ విల్ బీ కమింగ్. తర్వాత మనకి వెరీ ఈజీ టాపిక్స్ లైక్ మనకి పాలిమర్స్ ఉంటుంది, ఎవ్రీబడి విల్ మగప్ ద పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బెకలైట్లో ఏముంటుంది, పాలిథిన్లో ఏముంటుంది, టెఫ్లాన్లో ఏముంటుంది, కాంపోజిషన్ ఇలాంటి థింగ్స్ అనమాట. సో దేర్ విల్ బి మోర్ థియరీ. అక్కడ ఒక్క ఏరియా దగ్గర ఇబ్బంది పడతారు సార్ స్టూడెంట్, కరోజన్ పార్ట్. కొద్దిగా వీళ్ళకి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ పైన గ్రిప్ ఉండదు కాబట్టి దానికోసం మనం డీటెయిల్ వీడియో అప్లోడ్ చేద్దాము లైవ్ క్లాస్లో. కరోజన్, టైప్స్ ఆఫ్ కరోజన్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ గురించి. రిమైనింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్టూడెంట్స్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఫైనల్కి వచ్చాక ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇంపార్టెంట్ కాదు. లైక్ టోటల్ అవుట్పుట్ స్కోర్ ఎంత వచ్చింది అనేది మాత్రమే ఇంపార్టెంట్. దట్ డిసైడ్స్ ద ర్యాంక్. అండ్ నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను, మీ కోర్ సబ్జెక్ట్లో 10 క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యే టైంలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 20 క్వశ్చన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సచ్ అన్ ఈజీ థింగ్ ఇట్ ఈస్. ఇది తెలియక చాలామంది స్టూడెంట్స్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఐ హావ్ సీన్ మెనీ సచ్ స్టూడెంట్స్ దోస్ హూ డోంట్ టచ్ ఈవెన్ MPC బుక్స్ సార్. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎంతో చదువుతారు కానీ ర్యాంకింగ్లో వచ్చేసరికి MPCలో 30-40 మార్కులు వచ్చిన పిల్లలు ముందుకు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెనక్కబడిపోతున్నారు. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఇక్కడ. సో బెటా ఇక్కడ సార్ ఏం చెప్తున్నాడో మీకు క్లారిటీగా అర్థమై ఉన్నట్టుంది. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా సార్ ఏం చెప్తున్నాడంటే మీరు కోర్ సబ్జెక్ట్స్ చాలా వ్యాస్ట్ ఏరియా అన్నట్టు. దాంట్లో ఆ వ్యాస్ట్ ఏరియా మీరు చదివే టైంలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ తక్కువ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, లిమిటెడ్ సిలబస్ ఎడిషన్. దెర్ ఈస్ ఏ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ విచ్ ఇస్ రిపీటెడ్ కాన్సెప్ట్స్ నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేయకని చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ టు మీరు EC డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అనుకోండి, ఒకవేళ ఎలక్ట్రానిక్స్ అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పార్ట్ కానీ లేకుంటే EDC పార్ట్ కానీ మెషర్మెంట్స్ పార్ట్ కానీ అవి ఉంటాయి. సో వాటిలో మీరు చదవాలంటే దెర్ ఈస్ ఏ హ్యూజ్ పెద్ద బుక్ చదవాలి. అది ఒక్క సబ్జెక్ట్ చదవడం ఈక్వల్ టు ఇక్కడ ఫిజిక్స్ అనే ఒక సబ్జెక్ట్ చదవడం ఈక్వల్ టు. అంటే ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే కాన్సెప్ట్ మొత్తం మీరు చదవడం కంటే ఒక ఫిజిక్స్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ వర్కౌట్ చేసి 25 తెచ్చుకోవచ్చు. అక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఆల్మోస్ట్ 11-12 మార్క్స్ వస్తాయి. కానీ 11-12 మార్క్స్ కనుక 25 మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ కదా. సో అది సార్ చెప్తున్నారు. ఎందుకంటే కోర్ సబ్జెక్ట్స్ మీద మకప్ చేయడం కంటే ఎక్కువ టైము మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే నార్మల్గా సో ప్రాబ్లం ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివే పిల్లలకు నార్మల్ చదివే పిల్లలకు ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే మీకు ఇక్కడ హ్యూజ్ రివిజన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బేటా. సో ఇక్కడ ఏంటంటే ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఈ గ్రాఫ్ ఏంటంటే ఇది టైం అనుకోండి బేటా. సో ఇక్కడ మీ యొక్క అంటే మీరు ఏదైతే చదువుతున్నారో రిమెంబరింగ్ స్టేటస్. సో మీరు ఇప్పుడు సపోజ్ టు ఈరోజు చదివారు, ఫస్ట్ డే చదివారు ఏదైనా కాన్సెప్ట్, మీరు చాలా హై పీక్లో ఉంటారు దాన్ని. సో వన్స్ ఒక 10 days తర్వాత రండి, సో అది ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది, మీ మెమరీ నుంచి అది గ్రాడ్యువల్ డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఒక 15 daysకి వచ్చారనుకోండి ఇంకా డిక్రీజ్ అవుతుంది బేటా. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఒకవేళ మీరు అంటే ఏదైతే చదువుతారో చదివిన దాన్ని ఈ టైంలో మీరు రివిజన్ చేసుకున్నారనుకో, ఈ పాయింట్ దగ్గర రివిజన్ చేసుకున్నారనుకో, అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఈ కర్వ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది బేటా. అంటే ఇక్కడ 15 days తర్వాత మీకు ఏంది అది అంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నట్టు. మళ్ళీ ఒకసారి మధ్యలో ఒకసారి రివిజన్ చేసుకున్నారనుకో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కర్వ్. అంటే ఇక్కడ ఏంటంటే మెమరీ పవర్ బూస్ట్ కావడానికి ఒకటి మార్గం ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ని దాన్ని యూజువల్గా మీరు పికప్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక 10 minutes 20 minutes అట్లీస్ట్ ఆ పర్టికులర్ చాప్టర్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇంతకుముందు ఎలాంటి అడిగారు అనేది మీ మైండ్లో రన్ కావాలి, ఒక మ్యాపింగ్ అనేది జరగాలి. అలా జరిగినప్పుడు ఏంటంటే మీకు మెమరీ పవర్ అనేది పెరుగుతుంది ఆ సబ్జెక్ట్ మీద. అంటే ఇక్కడ ఒక టాపర్కి కొంచెం నాన్ టాపర్కి ఒకటే డిఫరెన్స్ బెటా.
మీరందరూ క్వాలిఫైడ్ క్యాండిడేట్సే. మీ మైండ్ని ఎంత యూజ్ చేస్తారో మీరు అంత ముందులో ఉంటారు, మీ మైండ్ని ఎంత తక్కువ యూజ్ చేస్తారో అంత వెనుకలో ఉంటారు. సో ఒకటి మీరు ఇక్కడ ఏంటంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఏదైతే మీరు చదువుతున్నారో మీకు ఈజీగా ఉందో ఆ పార్ట్ నుంచి క్వశ్చన్ వెళ్ళకుండా, అంటే మీరు మళ్ళీ అవుట్ ఆఫ్ రేస్లో ఉండకుండా చూసుకోవాలి. దానికోసం మీరు ఏంటంటే చేయాల్సింది రివిజన్ చేసేటప్పుడు పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎవరైతే ప్రాపర్గా చేస్తారో మేజర్గా ఈసెట్ స్టూడెంట్స్కి అవే మోడల్స్ క్రియేట్ అవుతాయి. సో వాస్తవంగా చెప్తున్నాను, చాలా మోడల్స్ అవే వచ్చాయి ఎగ్జామ్లో కూడా. టాపర్స్కి నాన్ టాపర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బేటా, ఒక చాప్టర్ తీసుకున్నారు, లెట్స్ సే నువ్వు ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్ అనే టాపిక్ తీసుకోండి ఫస్ట్ యూనిట్. సో దాంట్లో నుంచి వెళ్ళి లాస్ట్ ప్రీవియస్గా ఒక 5 years క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి అవి మొత్తం చేయండి ఆ పర్టికులర్ చదివిన తర్వాత. దానికి ఫస్ట్ మీరు చదవడానికి ఎంత టైం పడుతుంది, 2 hours నుంచి 3 hours టైం పెట్టుకోండి. తర్వాత ఒక 3 hours టైం ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేయడానికే ట్రై చేయండి. ఈ విధంగా మీరు మ్యాథ్స్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ మీద, అన్నిటికంటే ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి సార్ చెప్తున్నాడు. ఎందుకంటే మీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, ఈ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా బేటా, వీటి మీద మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏంటంటే 10 or 9 or 8 సబ్జెక్ట్స్ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ బ్రాంచ్ని బట్టి. సో అన్ని సబ్జెక్ట్స్ని కాన్సన్ట్రేట్ చేయకంటే ఈ 2 సబ్జెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు 50 marks వస్తున్నాయి. ఇక్కడ మ్యాథ్స్ మీద అగైన్ 50 marks వస్తున్నాయి. అంటే ఇక్కడ మీరు సార్ ఇంకొక మాట కూడా అన్నాడు, మీరు ఎందులో ఎన్ని స్కోర్ చేస్తున్నారనేది ఇక్కడ మ్యాటర్ కాదు. మీ కోర్లో ఎక్కువ స్కోర్ చేసి ఎంపీస్లో తక్కువ స్కోర్ చేస్తే మీ ర్యాంక్ అనేది డివియేట్ అవుతుందని అలాంటి ఛాన్సెస్ ఏం లేవు కదా. సో ఇప్పుడు మీరు మొత్తానికి ఓవరాల్గా స్కోర్ వస్తుంది, ఓవరాల్గా వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయమని సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్ 5 years టాప్ ర్యాంకర్స్ని ప్రొడ్యూస్ చేసిండు. బట్ ఆ పర్టికులర్ నేనేంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో వాటి గురించి చెప్పట్లే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే సార్ చాలా అద్భుతంగా చెప్పగలుగుతాడు. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా బాగా చెప్తాడు, లెజెండరీ ఫ్యాకల్టీ. యాక్చువల్లీ కెమిస్ట్రీ ఈసెట్ ప్రిపరేషన్కి 20 hours సరిపోతుంది సార్. ఓన్లీ 20 hours ఫర్ ద క్లాసెస్, 40 hours ఫర్ ద ప్రిపరేషన్. 25 questions వచ్చేసాయి దాంట్లో. టోటల్గా 20 + 25 40 స్టేటస్, దట్ ఈస్ ఈక్వల్ 60 స్టేటస్ బెటా. మీకు 60 hours స్టేటస్లో మీరు ఒక ఫిజిక్స్ను ఒక కెమిస్ట్రీని 60 + 60 120 hours ఫినిష్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ స్పీకింగ్ ఒక 2 weeks టైం డైలీగా మనకు సిన్సియర్గా ఒక 5-6 hours చదవగలిగితే, లైక్ వీడియోస్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోగలిగితే, వీడియోస్ చూశాక వాళ్ళకి ఈ పాటికి అర్థమైపోయింది, నో నీడ్ టు రివైజ్ ద థింగ్స్ ఆల్సో. ఆ వీడియో చూసేటప్పుడే నోట్ చేసుకుంటే ఇట్ ఈస్ ఎనఫ్. ఆల్రెడీ గన్ షాట్ ఏరియా మీరు ఒక వీడియో చూసినప్పుడు ఫస్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఒక నోట్స్ని మీరు మెయింటైన్ చేయాలి. ఈ నోట్స్ నుంచి ఏం చేయాలంటే ఒక మైండ్ మ్యాపింగ్ టెక్నిక్గా మీ మైండ్ అనేది మ్యాపింగ్ చేసుకోవాలి. మీ మైండ్ని మ్యాపింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్ మొత్తం ఇంత పెద్ద నోట్స్ మీరు చదవలేదు కదా, అప్పుడు ఈ మైండ్ మ్యాపింగ్ చేసుకుంటారు. మైండ్ మ్యాపింగ్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయాలి బేటా, PYQs చేయాలి. ఇది ప్రిపేర్ అయ్యే విధానం బేటా. మీరు ఏదైనా వీడియో చూసినా లేకపోతే మన ఆఫ్లైన్ క్లాస్ సెంటర్స్కి అటెండ్ అయినా కానీ ఈ విధంగా చేయాలి. సో ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మీకు ఫస్ట్ నోట్స్ మీ హ్యాండ్తో రాసుకుంటారు, మీకు అర్థమయ్యే భాషలో ఉంటుంది, మీకు నచ్చే విధంగా ఉంటుంది, మీరు ఏ టైంలో చూసినా అది మీకే అర్థమవుతుంది. రెండోది ఏంటంటే మైండ్ మ్యాపింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే తక్కువ టైంలో మీరు ఎక్కువ రివిజన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ మైండ్ మ్యాపింగ్ వల్ల ఏం యూజ్ అంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా మీరు రివిజన్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మీ మెమరీ పవర్ పెరుగుతుంది ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద. సో అది లాంగ్ టర్మ్ గుర్తుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్స్ని మీరు ఖచ్చితంగా తీసుకోండి. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని మాత్రం వదలద్దు, ఎందుకంటే ఇవే మేజర్గా ఫ్యాక్టర్స్, ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. మీ కోర్ సబ్జెక్ట్స్ అనేవి అందరు చేస్తారు. మీరు ఎంత డెప్త్కి వెళ్ళినా కోర్ సబ్జెక్ట్స్లో చాలా మందికి ఏంటంటే ల్యాబ్ నాలెడ్జ్ ఉంటుంది. కొంత మంచి టాప్ స్టూడెంట్స్కి అయితేనో ల్యాబ్ నాలెడ్జ్ ఉంటుంది, కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఎవరైతే మీడియం లెవెల్లో ఉన్న స్టూడెంట్స్ అయితేనో వీటి మీదనే ఫోకస్ చేయమని చెప్తున్నాం బేటా. ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేయండి. సో సార్ మేము మ్యాక్సిమం అన్నిటినీ వన్ షాట్ చేయడానికి ట్రై చేస్తున్నాము యూట్యూబ్లో. ఇప్పుడు మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ ఎక్కువ రోజులు అవైలబుల్గా ఉండవు. సో వీటిని అవైలబుల్గా ఉన్నప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకుంటారా లేకపోతే వీటిని ఏం చేసుకుంటారా అని మీ చాయిస్ బేటా. వన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారనుకోండి, మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము. బట్ వన్స్ ఇవి ఖచ్చితంగా ఉంటాయా అని యూట్యూబ్లో అంటే ఉండకపోవచ్చు, ఎందుకంటే మన అప్లికేషన్ ఉన్నాయి కాబట్టి అప్లికేషన్లోకి లోడ్ చేస్తుంటాము. సో మీరు ఏదైనా అంటే కోర్స్ని మళ్ళీ మీరేమైనా తీసుకోవాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది 9182829188. మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. 9182 అండ్ 829188కి కాల్ చేసి ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు రిజిస్ట్రేషన్ కావచ్చు ఒకటి. సో ఏంటంటే ఫీజెస్, ఆ ప్రైజెస్ అనేది మాకు ఇంకెలాంటి అప్డేట్ రాలేదు.
సో ఇంకోటి ఏంటంటే ఫీజెస్ ఏదైతే ఉందో 6500 ఆన్లైన్ ఉంది. సో ఇది తగ్గిస్తారు బేట, మాక్సిమం ఇది తగ్గించేసి మీకు చాలా తక్కువలో ఇచ్చే అవకాశం ఉంది. సో దీనికి కొంచెం 1-2 డేస్లో మీకు ఇచ్చేస్తాము. కానీ ఈ రోజు ఉన్న ఆఫర్ ప్రకారం ఏంటంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు 2500కి ఇచ్చేస్తున్నాం బేట, 2500. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఎంపీసీ సెక్షన్ మొత్తము అండ్ మీకు కోర్ సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతాయి దీంట్లో. సో 2500లో కవర్ అవుతాయి. మీరు ఎవరైతే తీసుకుందాం అనుకోండి ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకునే అవకాశం ఉంటే తీసుకోండి బేట. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సార్ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ పార్ట్. రైట్, థ్యాంక్ యూ సార్. Now guys, let's continue the topic. Our next part will be what? Simple pendulum. So I separated the topic from the general equation because here simple pendulum we need to go for some gunshot questions for not only Ecet, all other exams also. First of all, what is a simple pendulum? So a bob tied with the help of a rigid string or wire from a fixed support is called as what? Simple pendulum. So simple pendulum means what? A bob tied, so like a bob will be tied. A bob will be tied like with the help of a string or wire from a rigid support is called as what? Simple pendulum. When you see here, like this is the simple pendulum. Now this is the string, this is the bob. This setup is now called as what? Simple pendulum, right? Now here the most important thing is what is length of pendulum? What is what? Length of pendulum. What do you mean by the word length of the pendulum? Please highlight the point. From the point of suspension to center of mass. From the point of suspension to center of mass is called as what? Length of the pendulum. So here one regular question is that what is seconds pendulum? What is seconds pendulum? So a pendulum whose time period is 2 seconds. So చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ. A pendulum whose time period is 2 seconds is called as what? Seconds pendulum. So what is the basic formula for the time period of a simple pendulum? T is equal to 2 pi into under root L by G. L by G. This is called length of the, L is called here what? Length of the pendulum. L is called as what? Length of the pendulum. And G is known as what? Acceleration due to gravity. Acceleration due to gravity. What is the basic formula for the time period of a simple pendulum now? T is equal to 2 pi into under root L by G. T stands for the time period, L stands for the length of the pendulum, and G stands for what? Acceleration due to gravity. So what do you mean by the word seconds pendulum? As I told you now, the pendulum whose time period is 2 seconds, time period is equal to 2 seconds is called as what? Seconds pendulum. Now look carefully here. I am telling like pendulum is what? Time period is 2 pi into under root L by G. Now G is what? Acceleration due to gravity. Acceleration due to gravity. So its value is what? 9.8 meter per second square. 9.8 meter per second square. In this video itself we will go in detail about this thing. Now ipudu most popular question for Ecet and NEET or any other exam. What is the length of seconds pendulum? What is the length of seconds pendulum? Length of seconds pendulum. This is a more popular question for us. So now let's have a look. T is equal to 2 pi into under root L by G. Right? Now T emo 2 seconds annam kada already seconds pendulum. 2 pi into under root L by G. 2 gets cancelled. 1 by pi is equal to under root L by G. Squaring on both sides. 1 by pi square is equal to L by G. We already know that. So pi square value is what? Actually what is pi value? Everyone know that pi is equal to what? 3.14. So pi square nearly 10 anukunte cancel ayipotundi. So L is what? 1 meter. That is what? 100 centimeter. So length of seconds pendulum on earth is what? 100 centimeter. Very popular question. Time period of a simple pendulum. T is equal to what? 2 seconds. L is equal to what? 1 meter. That is equal to 100 centimeter. Ippudu chudandi, what is the G formula? Acceleration due to gravity. Gm by r square. Gm by r square. Right? ఇప్పుడు మనము మూన్ పైకి వెళ్ళాము.
what happens to the acceleration due to gravity there? Automatically decreases. So moon అనేది ఏంటి మనకి న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్, కాబట్టి దాని వాల్యూ మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామినర్ మెన్షన్ చేయడు. G value on moon is how much? G value on moon will be G value on earth by 6. G value on moon will be what? G value on earth by 6. 1 by 6 times the G value on earth. G value on moon will be what? 1 by 6 times. కాబట్టి టైం పీరియడ్ మారిపోతుంది లేదా లెంత్ మారిపోతుంది. వీ నీడ్ టు చెక్ దిస్ థింగ్. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మనకి పెండ్యులం కేసులో మనకి లైక్ ఇప్పుడు ఏమంటున్నాము, T is equal to 2 pi into under root L by G. Okay, now pendulum is placed in a lift. Pendulum is placed in a lift moving upward. Lift moving upward, పైకి వెళ్తుంది, moving upward with acceleration a, moving upward with acceleration a. So pendulum is placed in a lift moving upward with acceleration a. Then what will be the effective acceleration? A dash is equal to G plus a. ఇప్పుడు టైం పీరియడ్ ఫార్ములా ఏమవ్వాలి ఆటోమేటిక్గా 2 pi into under root L by G plus a. 2 pi into under root L by G plus a. ఇప్పుడు ఏమైంది, యాక్సిలరేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్, సో టైం పీరియడ్ డిక్రీజెస్. లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు ఐదర్ దిస్ క్వశ్చన్ మేబీ ఐదర్ ఫార్ములా అయినా అడగొచ్చు, థియరిటికల్ స్టేట్మెంట్ లాగా అయినా అడగొచ్చు. నౌ వెన్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్, వాట్ హ్యాపెన్ టు ఎఫెక్టివ్ యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ ఇంక్రీజ్డ్, సో టైం పీరియడ్ డిక్రీజెస్. టైం పీరియడ్ విల్ బి వాట్ నౌ? డిక్రీజింగ్. నౌ సేమ్ కేస్, pendulum is placed in a lift moving downward with acceleration a, moving downward with acceleration a. Now pendulum is placed in a lift moving downward. పైకి వెళ్తున్నప్పుడు ఏంటి, a dash is equal to G plus a. కిందకు వస్తున్నప్పుడు ఏంటి, a dash is equal to G minus a. కాబట్టి ఇప్పుడు టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, 2 pi into under root L by G minus a. Now acceleration decreases, so time period increases as it is inverse relation. ఇప్పుడు చూసుకోండి, the two most important cases, lift పైకి వెళ్తున్నప్పుడు acceleration is increasing, so time period is decreasing. lift కిందకు వస్తున్నప్పుడు acceleration decreasing, so time period increases. Now the most important question, if the pendulum is placed in a freely falling lift, pendulum is placed in a freely falling lift or artificial satellite తెలుసు కదా మనందరికీ శాటిలైట్స్ అంటే ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. యాక్చువల్లీ దాంట్లో ఏంటి, G వాల్యూ ఈజ్ వాట్ 0. ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్లో అయినా, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అయినా, ఆర్టిఫిషియల్ శాటిలైట్ అయినా G వాల్యూ విల్ బీ ఈక్వల్ టు 0. సో ఈసారి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ పైన మనకు క్వశ్చన్ రావడానికి వెరీ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాము మూన్లో స్ట్రక్ అయిపోయారు నాసా నుంచి వెళ్ళి, సో దే ఆర్ అనేబుల్ టు వాక్ ఈవెన్ నౌ. అప్పుడప్పుడు మనం వీడియోస్ కూడా చూస్తున్నాము లైక్ సునీత విలియమ్స్ అండ్ వాళ్ళవి, లైక్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు వాక్, బికాస్ దేర్ G ఈజ్ ఈక్వల్ టు వాట్, 0 గ్రావిటీ స్పేస్. ఇప్పుడు తను భూమిపైకి వచ్చాక లైక్ ఈవెన్ పెన్సిల్ పట్టుకోవాలన్నా కానీ చాలా కష్టం. మళ్ళీ ఇట్ రిక్వైర్స్ సమ్ ప్రాక్టీస్, ఎందుకంటే చాలా రోజులు మన బాడీ గ్రావిటీ ఫ్రీ స్పేస్లో ఉంది కాబట్టి ఈ ఏరియా నుంచి మనం క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎగ్జామినర్కి లైక్ రన్నింగ్ టాపిక్స్ పైనే క్వశ్చన్ ఇవ్వబుద్ధి అవుతుంది. సో కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ ఆర్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్లో G ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి టైం పీరియడ్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ. Time period will become infinity. The most popular assertion reason question also here. Why pendulum clocks will not work in artificial satellites? Why pendulum clocks will not work in artificial satellites? G 0, so time period becomes infinity. Sir, మరి అక్కడ ఏం వాడతాము, స్ప్రింగ్ బేస్డ్ క్లాక్స్ వాడతాం. ఏం వాడతాము, స్ప్రింగ్ బేస్డ్ క్లాక్స్. About that also we will see now. So this is about the simple pendulum case. Some more cases here, like look here. Now time period formula is what, 2 pi into under root L by G. G మారితే మారుతుంది, that is different, leave it now. If length is equal to radius of earth, అనుకోండి,
time period will be nearly 59 minutes, not exactly 59.6 minutes, something like that. Rough value గుర్తుంచుకుందాము. If length is infinity, length of the pendulum is infinity, అప్పుడేమవ్వాలి టైం పీరియడ్ వచ్చేసి మనకి 84.6 minutes. 84.6 minutes. ఈ స్టాండర్డ్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనకి రెగ్యులర్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఏంటా 2 క్వశ్చన్స్ నౌ? T is equal to 2 pi into under root L by G. L is what now? Here ఇక్కడ రేడియస్ ఆఫ్ ఎర్త్ కనుక ఈక్వల్ టు లెంత్ అనుకుంటే టైం పీరియడ్ ఈజ్ వాట్? 59 minutes. If length is infinity, time period will be equal to what now? 84.6 minutes. Time period will be equal to what? 84.6 minutes. This is about the length of the pendulum cases. అయితే ఇప్పుడు ఒక పాపులర్ క్వశ్చన్ ఉంటుంది, అంటే ఇమాజినరీ థింగ్. If a tunnel is dug across the diameter of the earth, if a tunnel is dug across the diameter of earth, across the diameter of earth, to move from one end to other end, to move from one end to other end, ఎంత టైం పడుతుంది? వన్ ఎండ్ టు అదర్ ఎండ్. సో ఈ టనల్స్లో కూడా టీ ఈజ్ ఈక్వల్ టైం అవ్వాలి బేసికల్గా 84.6 minutes. పొద్దున్న నేను చెప్పాను మార్నింగ్ వీడియోలో, లైక్ ఒక ఎండ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది మనకి? T/4. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి T/4. మరి వన్ ఎండ్ టు అదర్ ఎండ్ అంటే ఎంత అవ్వాలి? T/2. సో కాబట్టి 84.6/2 42.3 minutes. దీస్ ఆర్ ద 3 పాపులర్ క్వశ్చన్స్. ఎగ్జామినర్ కొద్దిగా డీప్గా డిగ్ చేద్దాం అనుకున్నప్పుడు, సింపుల్ పెంజులం పైన కొంచెం కష్టమైన క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుందాం అనుకున్నప్పుడు అడిగే 3 రెగ్యులర్ క్వశ్చన్స్. చూడండి, సెకండ్స్ పెంజులం అంటే ఇందాకే చూసినాం మనం. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్స్ పెంజులం అంటే కూడా చూసాం మనము 1 meter or 100 centimeter. టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 pi into under root L by G. సో ఒకవేళ కనుక ఎర్త్ రేడియస్ని మీరు లైక్ పెంజులం లెంత్ అనుకోగలిగితే వాట్ ఈస్ ద టైం పీరియడ్ యు ఆర్ గెటింగ్? అప్రాక్సిమేట్లీ 59 minutes. అలా కాదు, ఒకవేళ లెంత్ కనుక ఇన్ఫినిటీ అనుకుంటే వాట్ ఈస్ ఇట్స్ టైం పీరియడ్? 84.6 minutes. One more popular question. If a tunnel is dug across the diameter of the earth, across the diameter of the earth, to move from one end to the other end, to move from what? One end to the other end, T is equal to what? 84.6 minutes. అంటే మరి ఎంత టైం పట్టాలి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి? T/2. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? 42.3 minutes. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇందాక లిఫ్ట్లో అని చెప్పాను నేను కేసు, ఇది కూడా అడుగుతారు మనకి. లిఫ్ట్లో వాట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఫర్ ద టైం పీరియడ్? 2 pi into under root L by G. సో లైక్ ఇప్పుడు మనకి లిఫ్ట్లో పైకి వెళ్తున్నప్పుడు ఏం చెప్పాము? G+A. లిఫ్ట్లో కిందకు వస్తున్నప్పుడు ఏం చెప్పినాము? G-A. మరి ఒకవేళ ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ అయినా ఆర్టిఫిషియల్ శాటిలైట్ అయినా ఏమన్నాము? G వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. టైం పీరియడ్ ఈజ్ వాట్? ఇన్ఫినిటీ. మరి ఇలాంటి కేసెస్ కాకుండా నవ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ కార్. దిస్ పెండులమ్ సెటప్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ కార్ మూవింగ్ విత్ యాక్సిలరేషన్ A. మూవింగ్ విత్ యాక్సిలరేషన్ A. కార్ ఈజ్ మూవింగ్ అనే హారిజాంటల్ రోడ్, యాక్సిలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, గ్రావిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అప్పుడు మనకి నెట్ యాక్సిలరేషన్ ఎంత అవుతుంది? A' ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ G² ప్లస్ A². రూట్ ఆఫ్ G² ప్లస్ A². ఇప్పుడు టైం పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం ఫార్ములా ఏమవుతుంది ఈ కేసులో? 2 pi into under root L by under root G² plus A². This is the relation of the various time period cases. అయితే ఇక్కడ మనం టైం పీరియడ్ సింపుల్గా దేనిపైన డిపెండ్ అవుతుంది? మనకి లెంత్ ఆఫ్ ద పెండులం పైన డిపెండ్ అవుతుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన డిపెండ్ అవుతుంది. వై? బికాస్ ద ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్? T is equal to 2 pi into under root L by G. It depends on L and G factor. G stands for what? Acceleration due to gravity. G is what? 9.8 meter per second square. G is what? Acceleration due to gravity. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మరి G ఫార్ములా ఏంటి? G is equal to Gm by R square. So here capital G stands for what? Universal gravitational constant. Universal gravitational constant. కదా? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఎం అంటే ఏంటి? మాస్ ఆఫ్ ప్లానెట్. ఎం అంటే ఏంటి? మాస్ ఆఫ్ ప్లానెట్. ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ప్లానెట్. ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ planet. M is the mass of planet, R is the radius of the planet. Acceleration due to gravity, G is equal to what? Gm by R square.
capital G stands for universal gravitational constant. M is the mass of the planet, R is the radius of the planet. కాబట్టి ప్లానెట్ మారుతున్నా కొద్దీ మాస్ మారుతుంది, రేడియస్ మారుతుంది. కాబట్టి మనకి కంపల్సరీ G వాల్యూ చేంజ్ అవుతుంది. అప్పుడు టైం పీరియడ్ ఆఫ్ ద పెండ్యులమ్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్. దీన్ని రిలేట్ చేసుకొని కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు. ఈ సెట్ లెవెల్లో ఏంటంటే డైరెక్ట్గా ఫార్ములా పైన అడుగుతారు, అంతకుమించి పెద్దగా మనకి డెప్త్గా వెళ్ళరు. దిస్ ఈజ్ అబౌట్ ద కేస్ ఆఫ్ వాట్ సింపుల్ పెండ్యులమ్. సార్ ఇప్పుడే మనం అనుకున్నాము మరి సింపుల్ పెండ్యులమ్ విల్ నాట్ వర్క్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. జీ వాల్యూ వ్యారీ అవుతున్న దగ్గర వర్కౌట్ అవ్వవు కదా సార్, వర్కౌట్ అవ్వవు. అప్పుడు ఏ వాడతాం మనము? స్ప్రింగ్ బేస్డ్ క్లాక్స్. ఏం వాడతాం అక్కడ మనము? స్ప్రింగ్ బేస్డ్ క్లాక్స్. సో విల్ గో ఇన్ డీటెయిల్ అబౌట్ ద స్ప్రింగ్స్ ఇన్ దిస్ పార్ట్. సో స్ప్రింగ్స్ అంటే ఏంటి మనకి? ఇప్పుడు స్ప్రింగ్స్ విల్ బి ఆల్వేస్ కంప్రెస్డ్. దే విల్ నాట్ షో ఇంట్రెస్ట్ ఇన్ ఎలాబరేటింగ్. సో force is directly proportional to elongation. Force is directly proportional to what? Elongation. So F is equal to minus kx. K is called as what? Spring constant. K is called as what? Spring constant. మన సిలబస్లో ఉన్నవన్నీ కూడా మాస్లెస్ స్ప్రింగ్సే. లైక్ ఇలా ఈ స్ప్రింగ్స్కి కింద మనం మాస్ అటాచ్ చేస్తాము. ఇప్పుడు దీని టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? T is equal to 2 pi into under root m by k. T is equal to what? 2 pi into under root m by k. M stands for what? Mass of the spring. M stands for what? Mass of the spring. K stands for what? Spring constant. K stands for what? Spring constant. ఓకే, ఇప్పుడు చూడండి మనకి M అంటే మాస్ ఆఫ్ ద స్ప్రింగ్, K అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటున్నాము. సో టైం పీరియడ్ ఫార్ములా ఏమవ్వాలి? 2 pi into under root m by k. అప్పుడప్పుడు టైం పీరియడే కాదు ఫ్రీక్వెన్సీ అని కూడా అడుగుతుంటాడు. నో ఇష్యూ. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏమవ్వాలి? n is equal to 1 by t. అప్పుడు ఏమవ్వాలి? 1 by 2 pi into under root k by m. అండర్ రూట్ k by m. అయితే ఈ స్ప్రింగ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి అయితే మనకి న్యూలీ యాడెడ్ సిలబస్లో ఇంకొక దగ్గర కూడా స్ప్రింగ్స్ టాపిక్ వచ్చింది. ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, అక్కడ కూడా మనకి స్ప్రింగ్ టాపిక్స్ వచ్చింది కాబట్టి వీ విల్ గో ఇన్ డీటెయిల్ అబౌట్ ద స్ప్రింగ్స్. ఇప్పుడు ఓన్లీ స్ప్రింగ్ ఫార్ములా ఏంటి? F is equal to kx. మైనస్ ఎందుకు? ఇట్ ఇండికేట్స్ దట్ స్ప్రింగ్స్ విల్ నాట్ షో ఇంట్రెస్ట్ టు elongate. Always springs will try to be compressed. కాబట్టి to indicate that it is acting in opposite direction, we keep it as minus. K is called as what? Spring constant. Now units of spring constant. Units of what? Spring constant. The most important question. K is equal to what now? F by x. K is equal to what? F by x. F అంటే ఏంటి మనకి? ఫోర్స్. లైక్ న్యూటన్. పర్ ఎక్స్ అంటే ఏంటి? లెంత్. కాబట్టి యూనిట్స్ ఏమవ్వాలి మనకి? న్యూటన్ పర్ మీటర్. న్యూటన్ పర్ మీటర్. లేకపోతే ఏమనొచ్చు దీన్ని? డైన్ పర్ సెంటీమీటర్. న్యూటన్ పర్ మీటర్ అయినా అనొచ్చు, లేకపోతే డైన్ పర్ సెంటీమీటర్. ఎందుకంటే K is equal to what? F by x. సో స్ప్రింగ్స్ F is directly proportional to x. F is equal to what? Minus kx. This is about the time period of a springs. సార్ ఇంకేం నేర్చుకోవాలి మనం స్ప్రింగ్స్లో? అయితే డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇక్కడ మనకి. స్ప్రింగ్స్ని సిరీస్లో ప్యారలల్లో కనెక్ట్ చేస్తాడు. సో స్ప్రింగ్స్ ఇన్ సిరీస్, స్ప్రింగ్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, స్ప్రింగ్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇప్పుడు స్ప్రింగ్స్ ఉన్నాయి K1 K2 స్ప్రింగ్ కాన్స్టెంట్స్ సిరీస్లో కనెక్ట్ చేసిరు. K డాష్ ఏమవ్వాలి అప్పుడు అంటే 1 by KS సిరీస్ అని కాబట్టి 1 by K1 plus 1 by K2, 1 by K1 plus 1 by K2. So this is how to calculate the effective spring constant in case of series combination. So మరి ప్యారలల్లో కనెక్ట్ చేస్తే స్టోరీ ఏంటి? మరి సేమ్ థింగ్స్ ప్యారలల్లో కనెక్ట్ చేశారు. అప్పుడు KP is equal to K1 plus K2. ప్యారలల్లో ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏంటి? KP is equal to K1 plus K2. ఈ రిలేషన్స్ మనం గుర్తుంచుకోవాలి. సో స్ప్రింగ్స్ గురించి వాట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఫర్ టైం పీరియడ్ ఆఫ్ ఎ స్ప్రింగ్ బేస్డ్ క్లాక్? యాజ్ వి జస్ట్ టోల్డ్, T is equal to 2 pi into under root m by k. T is equal to 2 pi into under root m by k. ఇవే రెండు స్ప్రింగ్స్ కనుక మనకి సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏంటి? 1 by ks is equal to 1 by k1 plus 1 by k2. ప్యారలల్లో కనెక్ట్ చేస్తే KP is equal to K1 plus K2. Lastly, we will go for like work done in stretching the springs. Work done in stretching the springs. Work done in stretching the springs. ఇప్పుడు బేసికల్గా వర్క్ డన్ ఫార్ములా ఏంటి? F డాట్ S. ఇక్కడ F అనే ఫోర్స్ ఉంది స్ప్రింగ్కి,
సో లైక్ ఎలాంగేషన్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం, అప్పుడు ఏమవ్వాలి f/2 ఇంటూ ఎక్స్, f/2 ఇంటూ ఎక్స్. f/2 ఎందుకు సార్? యావరేజ్ ఫోర్స్ తీసుకుంటాము. ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ ఉంది, ఇక్కడ 0 ఫోర్స్ ఉంది. యావరేజ్ ఫోర్స్ ఎంత? f/2. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం అప్పుడు? ½ ఇంటూ fx. Work done is equal to what? Half into Fx. F is the force applied, x is the elongation. But we know that just now F is equal to Kx and kuda telusu manaki. F is equal to Kx. So work done is equal to half into Kx square. Half into Kx square. This is the work done in case of stretching the springs. Work done in stretching the springs. Now work done in stretching the spring from x1 to x2. Work done in stretching from x1 to x2. x1 నుంచి x2కి స్ట్రెచ్ చేశారనుకోండి, వర్క్ డన్ ఏమవ్వాలి? ½ ఇంటూ k ఇంటూ x2 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్. వర్క్ డన్ ఇన్ స్ట్రెచింగ్ ద స్ప్రింగ్స్ ఏంటి? ½ ఇంటూ k ఇంటూ x2 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్. సో దీస్ ఆర్ ద వేరియస్ డీటెయిల్స్ అబౌట్ ద స్ప్రింగ్స్ అండ్ లెంత్ సింపుల్ పెండ్యులమ్ కేసెస్. యూజువల్గా నేను మార్నింగ్ వీడియోలో వి డిస్కస్డ్ అబౌట్ ద general form of the equation, graph representations and also energies of a simple pendulum motion or simple harmonic motion, accelerations, velocities. ఈ ఏరియాస్ నుంచి కంపల్సరీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంక్లూడింగ్ ఈసెట్, నాట్ నీట్, ఎంసెట్, ఎవ్రీబడి హ్యావ్ ఎ స్కోప్ టు గెట్ ద 2 క్వశ్చన్స్. సో వీటిపైన ఇన్ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.